నైట్ ఫాల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. మీరు ఎప్పుడైనా నోఫాప్ చేస్తున్నట్టయితే మనకి నైట్ ఫాల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. చాలామంది దీనికి భయపడుతూ ఉంటారనమాట. బేసిక్గా నైట్ ఫాల్ అంటే ఏమిటి అని అంటే పొద్దున లేవగానే లేకపోతే రాత్రి డ్రీమ్స్లో లీకేజ్ అనేది అయిపోవడం అనమాట. సో దీన్ని చాలామంది కొంచెం నెగిటివ్గా చూస్తారు అండ్ భయపడిపోతూ ఉంటారనమాట, ఎస్పెషల్లీ వాళ్ళు నోఫాప్ జర్నీలో ఉన్నప్పుడు. అండ్ మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ గైస్. అంటే మన బాడీలో మన హార్మోనల్ చేంజెస్ ఎప్పుడైతే జరుగుతాయో, హార్మోన్స్ అనేవి ఒక చేంజ్కి గురవుతాయో అప్పుడు మనకి నైట్ ఫాల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మన బాడీలో హీట్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే హార్మోనల్ చేంజ్ అనేది జరిగింది కాబట్టి మనకి లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో నైట్ ఫాల్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ దీనికి కొంచెం నెగిటివ్ సైడ్ ఏమిటి అని అంటే నైట్ ఫాల్ అనేది మనము స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఎందుకనంటే మీరు నోఫాప్లో ఉన్నప్పుడు మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడు కేర్ తీసుకోవాలి అని అంటే మీరు నోఫాప్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు మెంటల్గా ఓవర్ థింకింగ్ చేస్తారో, అంటే పడుకునే ముందు చాలా ఓవర్ థింక్ చేసేసి ఏదో విషయాల గురించి భయపడిపోయి ఇలా ఆలోచిస్తూ మీ స్ట్రెస్ లెవెల్ని మీరే పెంచుకున్నారనుకోండి, అప్పుడు ఆ హార్మోనల్ చేంజ్ వల్ల కూడా మీకు నైట్ ఫాల్ అనేది జరగవచ్చు. అండ్ స్లీప్లెస్ నైట్స్, మీకు ఎప్పుడైతే నిద్ర అనేది లేదనుకోండి అప్పుడు కూడా మీకు ఈ నైట్ ఫాల్ అనేది జరగవచ్చు. ఎందువల్ల స్లీప్ లేకపోతే నైట్ ఫాల్ జరగవచ్చు అని అంటే, మీకు ఇప్పుడు స్లీప్ లేదనుకోండి, రీసెంట్ స్టడీస్లో మనకు తెలిసింది ఏమిటి అని అంటే మనకి స్లీప్ అనేది తక్కువ చేసినట్టయితే మన బ్రెయిన్ సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది అని చెప్పి ఆ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారనమాట. సో మీరు గమనించవచ్చు, అంటే మనం ఎప్పుడైతే నిద్రపోమో మన బ్రెయిన్ సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది. అండ్ దానివల్ల అది ఒక హార్మోనల్ చేంజ్కి గురై అప్పుడు మనకి నైట్ ఫాల్ జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయన్నమాట. సో ఎమోషన్స్, మన ఎమోషనల్గా అంటే పడుకునే ముందు ఎమోషన్స్ ఇవన్నీ, అంటే సాడ్ ఎమోషన్స్, హ్యాపీ ఎమోషన్స్ ఉంటే పర్లేదు, సాడ్ ఎమోషన్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, మన బ్రెయిన్ అనేది హార్మోనల్ చేంజెస్కి గురవుతుంది అండ్ మన బాడీలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి నైట్ ఫాల్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. అండ్ థర్డ్ విషయం వచ్చేసి ఫుడ్ దట్ వీ టేక్. సో మనము తినే తిండి అనమాట. మనం తినే తిండిలో అంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ అదే డైట్ని మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలన్నమాట లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు. కానీ ఎప్పుడైతే మీ డైట్లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయో, ఇప్పుడు మీరు ఒకరోజు చికెన్ తిన్నారు, లేకపోతే ఎగ్స్ తిన్నారు, సో ఎక్కువ ప్రోటీన్ అనేది అయిపోవడం వల్ల అది ఎక్కువ టెస్టోస్టెరాన్ అనేది అది బిల్డ్ చేస్తుంది అనమాట. సో అలాంటి టైంలో కూడా మనకి లీకేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ అది మన బాడీలో ఒక హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల హార్మోనల్ చేంజెస్ అయ్యి నైట్ ఫాల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో బేసిక్గా దీన్ని మనము ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే, మనము మైండ్ఫుల్గా మెడిటేషన్ చేయాలి, లేకపోతే మైండ్ని రిలాక్స్ చేసుకోవాలి. పడుకునే ముందు ఎటువంటి ఆలోచనలు లేకుండా మనం కానీ పడుకోగలిగితే ఖచ్చితంగా మనము నైట్ ఫాల్స్ నుంచి దూరంగా వచ్చేస్తామన్నమాట. అండ్ ఫుడ్, ఇంతకుముందు చెప్పినట్టే ఫుడ్ అనేది కరెక్ట్ అమౌంట్లో మనం ఎప్పుడైతే తీసుకుంటామో అండ్ ఎక్కువ మనము ఫైబర్కి సంబంధించింది తింటామో, అంటే కూరగాయలు, వెజిటబుల్స్, రైస్ ఇలాంటివి, అంటే సింపుల్గా ఉండేవి. అండ్ మీరు నాన్ వెజ్ తిన్నా కానీ దాన్ని లిమిట్లో తిన్నారు అని అనుకోండి, అప్పుడు మీ హార్మోనల్ లెవెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో దానివల్ల మనకి నైట్ ఫాల్ అనేది జరగకుండా ఉంటుంది. ఇంకొకటి స్లీప్ గైస్, ఇంతకుముందు చెప్పినట్టే స్లీప్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఒక పీరియడ్ ఆఫ్ టైం, అంటే ప్రతిరోజు అదే టైంకి పడుకునేలాగా, అదే టైంకి లేచేలాగా ఎప్పుడైతే మీరు చూసుకుంటారో అప్పుడు మీ బ్రెయిన్ అనేది హార్మోనల్ చేంజెస్కి గురి కాకుండా ఉంటుంది అండ్ అది మనకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో బేసిక్గా నేను చెప్పేది కంప్లీట్ ఫైనల్ కంక్లూజన్ ఏంటి అని అంటే, నైట్ ఫాల్ అనేది మనందరికీ కామన్గా జరిగే ఒక ఫెనామినా. దాన్ని మనము స్ట్రెస్ తీసుకొని దాని గురించి ఎక్కువగా ఆలోచించి మనము బుర్ర ఖరాబ్ చేసుకోవద్దు. కొన్నిసార్లు మనకి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, అంటే బ్యాడ్ డ్రీమ్స్ అండ్ డీమన్ అటాక్స్. ఇంతకుముందు చెప్పినట్టే
కొన్ని అలాంటి డ్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటామో మన మైండ్ని మనము లేచి ఉండగా ఎప్పుడైతే మన మైండ్ని కంప్లీట్ కంట్రోల్లోకి తీసుకుంటామో అప్పుడు ఆ డ్రీమ్స్ రాకుండా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో అది రావాలి అని అంటే ఖచ్చితంగా మన మెంటల్ పవర్ అనేది ఇంక్రీజ్ కావాలి. మెంటల్ పవర్ని ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తామంటే సరైన స్లీప్ ఉన్నప్పుడు, సరైన స్లీప్ మన రోజు చేసే పనుల్లో కంప్లీట్ ఫోకస్ ఉన్నప్పుడు, ఫిజికల్ యాక్టివిటీస్ చేసినప్పుడు అప్పుడే మన బ్రెయిన్ని మనం కంట్రోల్లోకి తీసుకోగలము. అండ్ అలా కంట్రోల్లోకి తీసుకుంటే ఈ నైట్ ఫాల్స్ నుంచి కంప్లీట్గా దూరం అయిపోవచ్చు. కొన్నిసార్లు చాలా మీకు తెలియకుండానే హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అవి జరిగినప్పుడు నైట్ ఫాల్ అనేవి కామన్. సో దీన్ని ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. బేసిక్గా నైట్ ఫాల్ని మనము అసలు ఎక్కువ కన్సిడర్ చేయొద్దు. అండ్ అది అయినా కానీ మీరు ఇట్స్ నార్మల్ అని చెప్పి వదిలేయండి అనమాట. కానీ కొంతమందికి రెగ్యులర్గా నైట్ ఫాల్స్ అవుతాయి, అంటే ఒకరోజు తర్వాత అప్పుడు మీరు గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే ఇంతకుముందు చెప్పిన ఈ 3 కానీ పాటించాలన్నమాట. అంటే మీరు డైట్, స్లీప్, అంటే మైండ్ఫుల్గా రిలాక్స్ అయ్యి మీ బాడీని రిలాక్స్ చేసి పడుకుంటున్నారా లేదా ఇవి మాత్రం చూసుకోండి. ఓవర్ థింకింగ్, స్ట్రెస్ ఇలాంటివి మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు పదే నైట్ ఫాల్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. దానివల్ల మీ ఎనర్జీ కూడా లూజ్ అవుతారు. దానివల్ల మీ మెల్లిమెల్లిగా మీ ఎనర్జీ లాస్ అయిపోతుందన్నమాట. సో అందుకే చూసుకోండి గైస్. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఓకే, బాయ్.